ఈరోజు మన తెలుగు నాలుగుకి ఇష్టమయ్యే విధంగా చేసుకుందాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఈ కందగడ్డ ముక్కల్ని వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం మంట పెంచుకొని కొంచెం అంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని లైట్గా వేయించేసుకుందాం. దీన్ని కొంచెం రంగు వచ్చేంత వరకు ఇలా పొడి పొడిగా వేయించుకుందాం. ఈ కందగడ్డని కొంచెం మీరు చూస్తే లైట్గా కలర్ వచ్చి వేగిపోతుంది. ఏం కంగారు పడద్దు, చక్కగా ఇది కుక్ అయిపోయింది. అయితే దీంతో కూడా మీరు ఇప్పుడు చింత చిగురు మార్కెట్లో దొరుకుతుంది కదా, అది కూడా వేసి చక్కగా వేయించుకోండి. అసలు తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో. కానీ ఈరోజు మీకోసం చింత చిగురు కాదు, మనం పాలకూర, అది కూడా చింతపండు పులుసు వేసి చేసుకుందాం. కొంచెం ఇడ్లీ రవ్వ పెట్టేసి దీన్ని ఇగురులా చేసుకుందాం. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు రెండు వేసి దీంట్లో ఇలా టాస్ చేసుకుందాం. మంట తగ్గించి ఇందులో కొంచెం అంత పసుపు, అంటే పుల్లగా మనం చేసుకునేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా దీన్ని వేయించుకుందాం. అలాగే ఎప్పుడైనా కానీ మనం ఇలాంటి పుల్లగా ఇలా చేసేటప్పుడు మెంతుల పొడి, జీలకర్ర పొడి, చేపల పులుసు చేసుకుంటే వేసుకుంటాం. మంచి ఆవకాయ పట్టుకుంటే కూడా మెంతుల పొడి వేసుకుంటాం. ముందుగా ఇలా పైన అంటే నూనెలో పడకుండా జీలకర్ర పొడి, ఇలా మెంతుల పొడి, అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి, కారం కూడా కొంచెం మంచిగా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అంత చింతపండు పులుసు పోసి మనం కుక్ చేసేసుకుందాం. మరీ ఎక్కువ కాకుండా కొంచెం జిగురులా అయ్యేంత వరకు. మరి ముందుగా ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఈ కందగడ్డలో ఉన్న జిగురు కూడా కొంచెం తగ్గి మంచిగా టేస్టీగా తయారవుతుంది. ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత మనం కుక్ చేస్తూ ఉంటే మనకు ఒక మంచి కమ్మటి సువాసన, ఆహా అద్దిరిపోయే విధంగా ఉంది. ఇప్పుడు ఇందులో ఆ నూనె, అంటే చింతపండు కుక్ అవ్వాలండి. చింతపండు పచ్చిగా వేస్తే అనుకుంటే పచ్చి పులుసులో బాగుంటుంది, కానీ ఇలాంటి కూరల్లో ఆ పచ్చి వాసన రాకూడదు. ఈ చింతపండు కుక్ అయిన తర్వాత అందులో ఒక మంచి తీపి వచ్చేస్తుంది. ఇప్పుడు తోటకూర ఉందనుకోండి, తోటకూర వేసుకోండి, లేదంటే పాలకూర కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఈ పాలకూర కానీ తోటకూర కానీ మీరు ఇందులో వేసేసుకోండి. అయితే మీకు కావాల్సినంత ఇందులో కొంచెం నేను ఎక్కువగా వేసుకున్నాను. ఆకుకూర ఇందులో వేసిన తర్వాత మూత పెట్టకూడదు, ఎందుకంటే మనకి రంగు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఆకుకూర వేసి కొంచెం వేగుతున్నప్పుడు ఈ ఆకులో నుంచి తేమ ఎక్కడికి పోవద్దు. దీంట్లో తగినంత ఉప్పు, ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. పాలకూరలో సహజంగా ఉప్పు ఉంటుంది, కానీ మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఇడ్లీ రవ్వని మనం జల్లేస్తున్నాము. ఏం జల్లుతున్నాను? ఇడ్లీ రవ్వ దీనిపైన జల్లేసి దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.